దూరంగా రా. క్లోజ్ చేయాలి అమ్మంటే రెగ్యులేటర్ ఆఫ్ చేసేయాలి. ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఓన్లీ ఆక్సిజన్ సప్లై ఆఫ్ చేసేది. నెక్స్ట్ ఇప్పుడు బకెట్తో ఆరిపోవచ్చు. బకెట్తో ఆరిపోవాలి 5 రోజులు. మనకి చాలా మంది భయపడతారు. సో భయపడినప్పుడు మీరు ఏం చేస్తారు, మనకి ఇంట్లో అందరికీ బకెట్ అనేది అవైలబిలిటీ ఉంటుందా ఉండదా? ఈ బకెట్తో ఎలా ఆర్పాలనేది కూడా చూద్దాం. బకెట్ ఇది ఉంది కదా హ్యాండిల్, దీన్ని పట్టుకోవాలి మీరు, లేకపోతే ఇది అడ్డు వచ్చేస్తుంది. సో ఈ బకెట్ తీసుకొని ఏం చేయాలంటే ఒకేసారి సడన్గా కొట్టాలి. ఇట్లా తీసుకెళ్ళి అలా క్లోజ్ చేసి, ఇప్పుడు ఈ మెథడ్లో ఈ టైప్ ఏంటంటే ఈ ఆక్సిజన్ కట్ అవుతుంది. ఆక్సిజన్ దానికి అందపోవడం వల్ల ఫైర్ అనేది కంట్రోల్ అయింది. జస్ట్ అది మనం ట్రై చేస్తారా ఫింగర్ తోటి? ఏం కాదు మేడం, అందరికీ ఇళ్ళలో యూజ్ చేయరా రండి. పర్లేదు. సోనా లైటర్ ఉందా? గ్యాప్ పడుతుందా? ఆ గ్యాప్లో వెనక నుంచి ఫింగర్ అడ్డు పెట్టాలి. ఎవరు పెడతాడు? ఇది క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయరా? మళ్ళీ అది అడ్డుకుంటా తెలుసా? ఎప్పటికి మళ్ళీ అంటుకుంటుంది. మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఎప్పటికి బంద్ చేసుకోవాలి. దూరంగా ఉండండి. మిడ్ సైడ్ గాలి అంటే ఉంది కదా, దూరంగా ఉండండి. ఇక్కడ అది ఏలు పెడదాం ఆపుదాం అన్నట్టు చేయొద్దు. మళ్ళీ అట్లా చేస్తే ఏలు దగ్గర వచ్చేస్తామంట. మన ఇళ్ళలో ఇలాంటి ఫైర్ అవుతున్నప్పుడు ఇంట్లో మన బ్లాంకెట్స్ ఉంటాయి కదా, వాటర్లో ముంచి కూడా దాన్ని క్లోజ్ చేయాలి స్మూత్గా. అది కూడా ఆక్సిజన్ వాటర్ తీసుకోవడం వల్ల బ్లాంకెట్ నీకు ఎయిర్ కట్ అవుతుంది, ఆక్సిజన్ సప్లై కట్ చేస్తుంది. అది కూడా చేయాలి. ఇంకా మనం చెప్పిన ఏబీసీ మూడిట్లో ఏదైనా ఒక డాబ్ అయితే చాలా ఆ మూడిట్లో ఫైర్ కావాలంటే టెంపరేచర్, ఆక్సిజన్, ఏదైనా మంట పదార్థం ఉండాలి. ఈ మూడిట్లో ఎవరు మనం రిమూవ్ చేస్తే ఫైర్ అనేది కంట్రోల్ అయింది. మనం మ్యాక్సిమం అంటే ఆక్సిజన్ సప్లై కట్ చేస్తుంది. పైపులకి చేయలేరు. దానికి చాలా ఫైర్లు పెట్టారు. చాలా ఫైర్లు ఎట్లా వెళ్తాము, విత్ 1 minute బయటకు వచ్చేస్తాం. అయిపోయింది నమ్మరు లీకేజ్ అంటే వదిలేస్తాం. రేవంత్ సార్ ఈ మూవీలలో చూసే వాళ్ళు
ఏంటంటే మన ప్రాణానికి బయటకు వచ్చేది యాక్చువల్ అంటే దీంట్లో ప్రకారం చెప్తాను దీనికి సార్ ఇప్పుడు దీంట్లో లోపల లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఓకే సార్, ఎల్పిజి అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది. బయటకు వస్తే అది గ్యాస్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ గ్యాస్ ఏమైందంటే ఆక్సిజన్ కంటే బరువు అవుతుంది, వెయిట్ ఉంటుంది. ఓకే సార్, గుర్తుంచుకోండి సార్. దీంట్లో ఇది మనకి యాక్చువల్లీ స్మెల్ రాదు. ఈ స్మెల్ రావడానికి కూడా మెరికాప్టెడ్ అనేది ఒక పదార్థం కెమికల్ కలుపుతారు. ఆ కెమికల్ గుర్తున్న వల్ల మెరికాప్టెడ్ కెమికల్ కాపడం వల్ల మనకి స్మెల్ అయితే ఈ ఆక్సిజన్ కూడా బరువు ఉంటాం అనేది కింద లో లెవెల్లో ఉంటుంది. అందుకనే మ్యాక్సిమం అంటే సరౌండ్లో ఎవరిని ఉంచలేరు. ఉంటే దానివల్ల స్లో కోల్పోతారు. ఆ సరౌండ్లో దూరం వెళ్ళిపోతాయి 20 మీటర్ల దూరంగా. ఎందుకంటే ఇవన్నీ మీకు చెప్పరు కాబట్టి మీరు దూరం వెళ్ళి పంపించేసి ఆ స్మెల్ ఏంటంటే ఆటోమేటిక్గా స్లో కోల్పోతారు. నెక్స్ట్ అంటే వీలైనంత వరకు విండోస్ ఓపెన్ చేసుకొని దూరంగా ఉండాల్సి ఉంటుంది. దీన్ని మీరేం చేయాలి, మీరు రావాల్సింది. కానీ కొంచెం ఇట్లా డెమో ఇవ్వడం వల్ల కొంచెం అవగాహన ఉంటే క్లోజ్ చేస్తాను. మ్యాక్సిమం రెగ్యులేటర్ క్లోజ్ చేస్తాను. నా పేపర్లు పెట్టి మంట పెట్టుకుని మీరు ఆ సైడ్లో ఇప్పుడు ఏమైనా పెట్రోల్ ఇచ్చేసినా మన అడుగు అలాంటిదా కృష్ణ ఆగులు పెట్టు శివన్న సార్ తాళమా వాడు మాల్స్ కానీ థియేటర్స్ కానీ వెళ్ళినప్పుడు ఫైర్ జరిగిందనుకోండి, ఇలాంటి సిలిండర్స్ కనబడతాయి. ఇది కానీ అది కానీ సో వీటిని చేసి మీరు ఫైర్ అనేది ఎలా కంట్రోల్ చేయాలంటే, ఇలా ఉందనుకోండి CO2, దీనికి పైన ఒక వాల్వ్ ఉంటుంది. ఈ వాల్వ్ని ఇలా యాంటీ క్లాక్ వైజ్లో తిప్పాలి. ఇలా మనకి లెఫ్ట్ సైడ్ తీసుకొని దీనికి ఇలా క్యాండిల్ చేయాలి. ఈ హ్యాండిల్ ఇలా క్యాండిల్ చేసి మీరు ఫైర్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఇది ఏం చేసింది, CO2 అనేది ఆక్సిజన్ని కట్ చేసింది. సో ఇది క్యాండిల్ కూడా ఇలానే క్యారీ చేయాలి. ఇక్కడ క్యారీ చేశారనుకోండి, ఒకసారి ఇది పట్టుకొని చూడండి ఎవరైనా, కూల్గా ఉంటుంది అన్నమాట, హీట్ ఉండదు, కూల్గా ఉంటుంది. ఇప్పుడు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే చాలా కూల్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇది మనకి 3 to 4 minutes వస్తుంది. అంతసేపు మీరు దీన్ని ఇలా క్యారీ చేశారనుకోండి, మీ చేయి ఎలాగ అతుక్కుపోతుంది. హ్యాండిల్ కూడా ఇలా క్యారీ చేయాలి. దీని ఏమంటారు అంటే CO2 అంటారు. అదేమంటుంది, పౌడర్ ఉంటుంది అందులో. ఫస్ట్ నల్లగా ఉండేది అయిపోయింది. వీడియో ఉంది నా దగ్గర. నెక్స్ట్ ఉండదా ఆరిపోయింది. నెక్స్ట్ దాంట్లో పిన్ బిల్లుకి ఏర్పాటు పెట్టారు. 10th క్లాస్ చదివినప్పుడు హాస్టల్లో ఉండేది. పెట్టారు, ఓపెన్ చేశారు, పిన్ అట్ట బీకేశారు. పిన్ పెట్టడంతో బుక్ వచ్చేసింది. బీకడం వల్ల వచ్చేసింది మాకు. తెలుసు, పిన్ బీ గట్టి నొక్కుతారు. అదంటే డ్యూడ్ మూవీలు అదేగా, డ్యూడ్ కాదు, డ్రాగన్ రిటర్న్. తిప్పేది కూడా ఉంటుంది పక్కన. ఎల్లో కలర్ లాక్ ఉంటుంది, అది ఇలా గుంజేస్తే వచ్చేస్తుంది. తర్వాత ఇంకో సేఫ్టీ లాక్ ఉంటుంది. ఈ
సేఫ్టీ లాక్ తీసి హ్యాండిల్ ఇలా క్యారీ చేయాలి. ఇప్పుడు సేఫ్టీ లాక్ తీశారు కదా, ప్రెస్ అయిపోతుంది ఇలా ఇలా పట్టుకుంటే. సో ఇది ఉన్నంతసేపు మీకు ప్రెస్ అనేది కాదు, ఇది ఎప్పుడైతే మనం తీస్తామో తీసినప్పుడు ఇలా క్యారీ చేయరు, ఇలానే క్యారీ చేయాలి. తీసి ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ప్రెస్ చేయాలి కొంత లాంగ్ డిస్టెన్స్తో. వాటర్